హలో వెల్కమ్ బ్యాక్ టు అఖిల ఎడిట్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు స్పెషల్ ఐటమ్ వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్. సింపుల్గా ఈజీగా చేసుకోవడం చూపిస్తాను. సో ఫస్ట్ అయితే బాగా పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర వేసుకుంటున్నాను. జీలకర్ర తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి అండ్ ఆనియన్స్ అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత టమాటో ముక్కలు కూడా అందులో వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సో లైట్గా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం చిల్లీ సాస్ వేసుకోవాలి. చిల్లీ సాస్ అండ్ పసుపు వేసుకొని ఇది కూడా బాగా కలుపుకోవాలన్నమాట. ఇది మంచిగా కుక్ అయిన తర్వాత ఎగ్స్ అయితే పగలగొట్టేసుకుంటున్నాను. 2 ఎగ్స్ వేసుకొని ఇది కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో పచ్చివాసన పోయేంత వారికి ఎగ్స్ని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి, ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడైతే సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి అండ్ మనకి స్పైసీకి తగినంత కారం కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మన రైస్, ఉడకపెట్టుకున్న రైస్ ఉంటుంది కదా, ఆ రైస్ అంతా వేసేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ధనియా పౌడర్ యాడ్ చేసుకొని ఇది కూడా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసుకొని లైట్గా అట్లా కలుపుకోవాలి. లైట్గా కలుపుకొని మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. సో చూసారు కదా, చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎగ్ ఫ్రైడ్ రైస్. ఇంట్లోనే అప్పటికి అప్పుడు మనం రెడీ చేసుకోవచ్చు. చాలా యమ్మీగా చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అప్పటి వరకు మీరు డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బాయ్.